డిగ్రీ ఆర్ బీటెక్ లోపల అప్లై చేసుకున్నా బట్ నాకు సీట్ రాలేదు, నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో. సో మనమైతే ఇట్లాంటి వీడియోస్ ప్రీవియస్గా వేసుకున్నాం అండ్ ఫర్దర్గా కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్కి ఒకవేళ కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో నేను డిగ్రీ అప్లై చేసుకున్నా బ్రో, డిగ్రీ లోపల నాకు సీట్ రాలేదు. నేను బీటెక్కి అప్లై చేసుకున్నా, కట్ ఆఫ్ వల్ల అండ్ దాంతోపాటు కేటగిరీ వల్ల నాకు సీట్ రాలేదు, నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు ఈ వీడియో మస్తు హెల్ప్ అవుతుంది. అండ్ మీ సర్కిల్ లోపల, మీ ఫ్రెండ్ సర్కిల్ లోపల ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయి. సో చాలా రీజన్స్ వల్ల మనకు సీట్ అయితే రాదు. సో ఈ రీజన్స్ అన్నిటిని మనం పక్కకు పెడితే మనకు నెక్స్ట్ ఆప్షన్ ఏంది అనేది మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మనకి చాలామంది స్టూడెంట్స్ అయితే ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. సో అది డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, వేరే కోర్సెస్ కావచ్చు. సో వాళ్ళకి సీట్ రాకపోవడంతో చాలా డిప్రెస్ అయ్యి మాకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పి అనుకుంటారు. బట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంది, ఇయర్ వేస్ట్ కాకుండా ఉండాలంటే మనకు బెస్ట్ ఆల్టర్నేటివ్ ఉంది. డిగ్రీ కావచ్చు లేకపోతే బీటెక్ కావచ్చు, మనం ఓపెన్ డిగ్రీ అయితే వేసుకోవచ్చు. ఓకేనా? బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇఫ్ యూ డోంట్ గెట్ సీట్ ఇన్ బీటెక్ ఆర్ డిగ్రీ. సో నీకు బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం మనం ఓపెన్ డిగ్రీ అయితే వేసుకోవచ్చు. మరి ఓపెన్ డిగ్రీ అంటే ఏంది అనే విషయానికి వస్తే, ఓపెన్ డిగ్రీ అనేది సేమ్ మన రెగ్యులర్ డిగ్రీ లాగానే ఉంటుంది. అండ్ ఈ ఓపెన్ డిగ్రీ మనం చేయాలంటే మనకు కట్ ఆఫ్ అవసరం లేదు, కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మనకు. సో రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పి అట్లాంటివి ఏముండే అన్నట్టు. మనం ఆన్లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకొని మనమైతే ఈ ఓపెన్ డిగ్రీ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ ఈ ఓపెన్ డిగ్రీకి మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది 13th August 2025 ఒక టైం ఉంది. అండ్ ఇది ఏదైనా ఎక్స్టెన్షన్ అయితే నేనైతే ఫర్దర్గా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఓపెన్ డిగ్రీకి ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పి కూడా వీడియో చేసుకున్నాం. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా, ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేయండి. అండ్ మనకి తెలంగాణ లోపల ఫేమస్ యూనివర్సిటీస్ ఏమైనా ఉన్నాయి ఓపెన్ డిగ్రీ చేయడానికి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయితే ఉంది. మన తెలంగాణ లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అని చెప్పి ఒక యూనివర్సిటీ అయితే ఉంది. సో ఈ యూనివర్సిటీకి చాలా కాలేజెస్ అయితే అలైడ్ అయి ఉంటాయి అన్నట్టు. సో అఫిలియేట్ అయి ఉంటాయి. సో మనకు దగ్గర లోపల ఉన్న కాలేజ్ లోపల మన ఇంటి దగ్గర నుండి మనం అయితే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకొని ఓన్లీ ఎగ్జామ్స్ అయితే వెళ్ళి రాయొచ్చు అన్నట్టు. అండ్ మనకి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో ఈ ఆన్లైన్ క్లాస్ అనేది అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనం అయితే చెక్ చేసుకోవచ్చు. మెటీరియల్స్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అఫీషియల్ వెబ్సైట్ లోపల ఉంటాయి. మనకు ఈ ఓపెన్ డిగ్రీ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ నీకు కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి, డైరెక్ట్ అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు టైం సేవ్ అవుతుంది. అండ్ ఫీజు అనేది మేనేజ్మెంట్ తోటి కంపేర్ చేస్తే చాలా తక్కువ ఫీ అనేది ఉంటుంది. అండ్ నువ్వు ఏ జాబ్కి అప్లై చేసుకున్నా కూడా ఇదైతే వ్యాలిడ్ అవుతుంది అన్నట్టు. లైక్ పీజీకి అప్లై చేసుకుందాం అనుకున్న, యూపీఎస్సీ కావచ్చు, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా కూడా, స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఎగ్జామ్ అయినా కూడా మనం అయితే ఎలిజిబుల్ అవుతాం విత్ దిస్ ఓపెన్ డిగ్రీ. ఎట్లా అప్లై చేసుకోవాలి మరి ఈ ఓపెన్ డిగ్రీ అనే విషయానికి వస్తే, మనం అయితే ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ వీడియో వేసుకున్నాం అని చెప్పి ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. సో ఆ స్టెప్ బై స్టెప్ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లోపల మీద ఐ బటన్స్ లోపల ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్ చేయరి. అండ్ పెద్ద అప్లికేషన్ ఏమి ఉండదు, మనం ఆన్లైన్ లోపల అప్లికేషన్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆఫ్లైన్ లోపల సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాలి, మనకు అడ్మిషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనే అఫీషియల్ వెబ్సైట్ లోపల మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఓపెన్ డిగ్రీ. ఎవరికైతే బీటెక్ లోపల సీట్ రాకపోయినా, డిగ్రీ లోపల సీట్ రాకపోయినా ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పి నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా. అండ్ దాంతోపాటుగా మనం ఇట్లాంటి వీడియోస్ ఫర్దర్గా చేసుకుంటూ ఉంటాం. మన ఛానల్ లోపల నోటిఫికేషన్స్, డెడ్ లైన్స్, ఆల్టర్నేటివ్స్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఫాలో అవుతూ ఉండుర్రి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.